భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచంలో రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి పైన కనిపించే ఆకారాలు, రెండు ఆ ఆకారాలకు వెనకాతలు ఉండేటటువంటి ఒక చైతన్య పదార్థం. వెనకాతలు ఉండే చైతన్య పదార్థం మన కంటికి కనిపించదు, కానీ అది లేకపోతే పైనుండే ఆకారాలు నడవవు. ఆ వెనకాతలుండే చైతన్య పదార్థాన్ని బట్టి పై ఆకారాన్ని మనం గుర్తిస్తాం, ప్రేమిస్తాం, ఆదరిస్తాం. ఆ వెనకాతలుండే చైతన్య పదార్థం కనుక దాంట్లోంచి తొలగితే దానిని శవం అంటాం. దాన్ని దూరంగా ఉంచడమో లేదా కంటికి కనిపించకుండా చేయడమో చేస్తాం. ఈ రెండు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో వాడే ఉత్తమ జ్ఞానం కలిగినవాడు అని అర్థం. కొంతకాలం ఈ చైతన్య పదార్థం ఇందులో ఉంటుంది. అది ఎంతకాలం అనేది ఇదమిత్తంగా ఎవడు చెప్పడం కష్టం. కానీ ప్రతివాడికి ఒక సమయం అయితే నిర్దేశించబడి ఉంటుంది. ఆ సమయం కాగానే ఆ రెండు విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం ఈ రెంటికి సంబంధం ఏర్పడింది అనే విషయాన్ని చెప్పగలిగింది ఒక శాస్త్రం. వెనకాతలుండే చైతన్య పదార్థానికి జీవుడు అని పేరు. ఆ జీవుడు ఎంతో కాలంగా ఈ పైన కనిపించేటటువంటి ఈ ప్రకృతిలో తిరుగుతూ ఉండడం చేత ఏర్పడ్డ కర్మ వాసన ప్రభావం చేత అందులోంచి కొంత కర్మను అనుభవించడం కోసం ఇలా శరీరాలు ధరిస్తాడు అని మనకి శాస్త్రం చెప్తోంది. ఈ పైన కనిపించేటటువంటి శరీరాల్లో చాలా రకాలు ఉంటాయి. లోపలుండే చైతన్య పదార్థాల్లో తేడాలు ఉండవు. ఈ చైతన్య పదార్థం అన్నిటిలోనూ సమానంగానే ఉంటుంది. ఉన్న తేడా అలా దాని యొక్క కర్మల యొక్క ప్రపోర్షన్లో తేడాలు ఉంటాయి. ఆయా తేడాని బట్టి ఆయా శరీరాలు ఏర్పడతాయి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ శరీరాల్లో కొన్ని మనుష్య శరీరాలు, కొన్ని జంతు శరీరాలు, కొన్ని పక్షి శరీరాలు, కొన్ని వృక్ష శరీరాలు, కొన్ని ప్రాణం లేకుండా పడి ఉండేటటువంటి శరీరాలు ఇలా మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ మనుష్య శరీరాల్లో కూడా ఎన్నో రకాలు, అందులో ఎన్నో వర్ణాలు, ఎన్నో కులాలు, ఎన్నో జాతులు, ఎన్నో రంగులు, ఎన్నో రకాలైనటువంటి ఆకారాల్లో మార్పులు. ఈ మార్పులన్నీ కూడా ఏర్పడటానికి కారణం ఆ వెనకాతలుండే చైతన్య పదార్థం అయినటువంటి జీవుడి యొక్క కర్మ వాసనల ప్రభావం అనే మనకి శాస్త్రం చెప్తోంది. ఆ కర్మ ప్రభావం తొలగిందా, దీంట్లోంచి బయట వచ్చినటువంటి జీవుడు ఎప్పుడూ కూడా కేవలం ఆనందంతో ఉంటాడు. జ్ఞానమే అతని యొక్క స్వరూపం, జ్ఞానమే అతని యొక్క గుణం కూడా. మిగిలినటువంటి ఈ ప్రకృతిలో ఏ పదార్థానికి కూడా జ్ఞానం అనేటటువంటిది లేదు. వాటిలో రంగులు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, వాటికి వాసనలు ఉన్నాయి, వాటికి రుచులు ఉన్నాయి, వాటిలోంచి శబ్దాలు వస్తాయి. కానీ జ్ఞానం అనేటువంటి తెలివి అనేటటువంటి మాత్రం ఏ ఇతర పదార్థానికి లేదు. కేవలం ఒక వెనకాతుండే చైతన్య పదార్థానికి తప్ప, జీవుడికి తప్ప. జీవుడు ఈ దేహంలోకి ఎందుకోసం వచ్చాను అనేది గుర్తించగలడు కనుక శాస్త్రం అతని కోసమే బయలుదేరింది. మిగతా వాటికి శాస్త్రం అక్కర్లేదు. తెలుసుకున్నటువంటి శాస్త్రానికి అనుకూలంగా వాడు ప్రవర్తించాలి. దేనికి? తనకి సహజమైనటువంటి స్వరూపం ఆనందించడం కనుక ఈ ప్రకృతిలో తను బంధన పొందినప్పుడు తనకుండేటువంటి ఆనందం వాడికి అందకుండా పోతుంది కనుక తిరిగి తన యొక్క సహజ ఆనందాన్ని పొందినట్టయితే వాడికి సంతృప్తి, దాంతో వాడు లోకానికి ఉపకారం చేయగలుగుతాడు. దానికోసం వాడు జ్ఞానాన్ని పొందాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్రం పొందడానికి వీడు చేయవలసిన పని ఏదో ఈ శరీరాలు దానికి తగినట్టుగానే ఏర్పడ్డాయి అనేది కూడా మనకి శాస్త్రమే చెప్పింది. అంటే ఒక్కొక్క శరీరం ఏర్పడ్డప్పుడే ఈ శరీరంతో ఇదిగో ఇవి వాడు చేయవలసినటువంటి పనులు అవి కూడా నిర్ణయం జరుగుతుంది. కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలు అయితే నిర్ణయం చేస్తారు. మిగిలినటువంటి వాడు ఆయా పరిస్థితులకు అనుకూలంగా తెచ్చుకుంటాడు కొన్నిటిని. అంటే ఉదాహరణకి
వాడు బ్రాహ్మణుడు కనుక అయినట్టయితే దాంతో వాడు చేయాల్సినటువంటి కృత్యం ఇదిగో వేదాధ్యయనం, యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము ఇలాంటివి వాడు తప్పనిసరిగా చేసి తీరాలి. ఆ తర్వాత వాడి ఉత్సాహాన్ని బట్టి, వాడి అవసరాన్ని బట్టి, వాడి అవకాశాన్ని బట్టి ఇంకా ఇతరమైనటువంటి అనేక విద్యలు వాడు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. అనేకమైన పనులు వాడు చేయొచ్చు, దానికి తప్పు లేదు. కానీ వాడికంటూ సహజంగా చేయవలసిన ఏవైతే కొన్ని ఉంటాయో అంతవరకైతే వాడు ఖచ్చితంగా చేసి తీరాలి అని అంటానమాట. అలా చేయడాన్ని అది స్వధర్మం అని అంటాం. జీవిక కోసమని అవలంబించేటటువంటివి కొన్ని ఉంటాయి వృత్తులు. పుట్టుకతో ఏర్పడ్డ బాధ్యతల్ని తీర్చుకోవడం కోసం కొన్ని ఉంటాయి. జీవిక కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి వల్ల కలిగేటువంటి లాభాలన్నీ కూడా ఈ శరీరాన్ని కొంతవరకు పోషించుకోవడానికి పనికొస్తాయి. ఎంతవరకు వాడు ఇక్కడ జీవించి ఓపికగా ఉంటాడో అంతవరకు దీనికి కావాల్సినటువంటి పోషణ ఆ రకమైనటువంటి వృత్తి వల్ల సాగచ్చు. కానీ వీటికి సహజంగా పుట్టుకతో ఏర్పడ్డ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయే, అది అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము ఇట్లాంటివి. అవి కనుక వాడు సక్రమంగా చేసుకున్నట్టయితే ఈ శరీరానికి కారణమైనటువంటి కర్మ మీద వీటి యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇవి సక్రమంగా తను ఆచరించగలిగాడా ఆ వెనకాతల కారణమైనటువంటి కర్మ నశిస్తుందన్నమాట, అది తొలగిపోతుంది. అంచేత వీడు రెండు రకాల పనులు వీడు చేయక తప్పదు. ఒకటి, కర్మని బట్టి తనకు ఏదైతే శాస్త్రం విధించిందో అట్లాంటి పని. రెండు, ఈవేళ తను జీవించడానికి తన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏది అవసరమో అవి. ఒక్కొక్కసారి ఏదైతే తనకి విధించిందో వేదం అదే తన జీవికకు కూడా సరిపోవచ్చు. అలా కనుక వాడు చేసుకోగలిగితే వాడికి శ్రమ తక్కువ. ఎవరికైతే వాటి వల్ల జీవనం సాగట్లేదు అని అనిపిస్తుందో వాడికి కొంచెం శ్రమ అధికం అవుతుంది. ఎందుకంటే వాడు రెండు రకాల పనులు, రెండు రకాల రంగాల్ని కూడా వాడు చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి కర్మలు అని అంటాం. అయితే ఈ కర్మలు చేసేటప్పుడు వాడు వాటి మీద వచ్చేటటువంటి ఫలితాన్ని తను ఆశించకుండా తను చేయవలసినటువంటి విధిని గుర్తించి తను చేసుకుంటూ వెళ్ళాలి. జ్ఞానం కలిగిన తర్వాత తను ఈ ప్రకృతిలో ఈవేళ ఇలా బంధనం పొందాను, దీని నుంచి తాను విడిపడాలి అని అనుకున్నట్టయితే ఆ కర్మల యొక్క ఫలితాన్ని తను కోరకుండా చేసినప్పుడు అవి తనకి ఎప్పుడు బంధించేవి కావు. అయితే తన యొక్క సహజ స్వరూపాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష కనుక వీడిలో ఏర్పడితే, లేక తనకి వెనకాతల కూడా నడిపేవాడు మరొకడున్నాడనే విజ్ఞానం వీడిలో ఏర్పడి ఆ లోపల ఉండేటువంటి తత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి అని వీడు అనుకుంటే అప్పుడు మూడవ ఫీల్డ్ మళ్ళీ వీడికి ఏర్పడుతుంది. అది ముముక్షు అని అంటాం మనం. అంటే మళ్ళీ ఇక శరీరాలు రాకుండా ఉండేట్టుగా ఏం విధానంలో పని చేస్తే అవసరమో దాన్ని వీడు గుర్తించి చేయాలి. ఇలా మూడు రంగాలు వీడికి ఉంటాయి. ఒకటి, శరీర పోషణ. రెండు, ఏర్పడ్డటువంటి కర్మని అనుభవిస్తూ దాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి పద్ధతిని అవలంబించడం. మూడు, ఇక మళ్ళీ ఈ కర్మబంధంలోకి రానవసరం లేకుండా ఉండేట్టుగా నిత్యమైనటువంటి తన స్వరూపాన్ని పొంది ఆనందించగలిగేటటువంటి స్థితిని తాను సంపాదించుకొనడం. ఈ మూడు వీడి యొక్క బాధ్యతలు. మనిషి తెలుసుకోగలడు వాటిని గురించి. కనుక మనిషికే వాటిని తెలియచేయాల్సిన అవసరం ఉంది అని శ్రీకృష్ణుడు భావించి అర్జునుడి ద్వారా లోకానికి శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ విషయాలన్నింటి యొక్క సమగ్ర సారాన్ని భగవద్గీతగా మనకి ఉపదేశం చేశాడు. అందులో మనిషి చేసేటటువంటి పనులు ఏ విధంగా వాడు చేసినట్టయితే వాడికి బంధకం కాకుండా ఉంటాయో దాన్ని వివరిస్తున్నాడు. అయితే పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫలితం వస్తూనే ఉంటుంది కనుక ఆ వచ్చే ఫలితాన్ని తను వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎట్లా వదలాలి, ఎవరి మీద వదలాలి, ఏ సమయంలో వదలాలి అనేవైతే తను చెప్పాల్సిన అవసరం ఉంది అర్జునుడి విషయంలో. అయితే ఆ అర్జునుడిని తాను ఒక వంకగా పెట్టుకుని మొత్తం మానవజాతికి అంతటికీ కూడా తను ఆచరించేటటువంటి ఈ కర్మల యొక్క సన్యాస విధానం ఏమిటి అనే దాన్ని వివరించడం ప్రారంభించాడు. క్రమంగా ఇలా ఆచరిస్తుంటే ఏంటవుతుంది అనేది తాను చెబుతూ వీడి మీద ఉండేటటువంటి ఈ కర్మ యొక్క పట్టు క్రమంగా తొలగడం ప్రారంభిస్తుంది అని చెప్పాడు ఆయన.
ఇది ఎంతెంత పైన ఉండేటువంటి కర్మవాసనలు తగ్గుతూ ఉంటాయో వీడికి అంతంత జ్ఞానం పెరుగుతున్నట్టు లెక్క. జ్ఞానం బాగా పెరిగితే ఏ విధంగా వీడు తాను పొందుతూ ఉంటాడు అనుభవాన్ని అనేదాన్ని వివరిస్తూ సమదర్శిత్వం ఏర్పడుతుంది అని చెప్పాడు. సమదర్శిత్వం అంటే ఈ శరీరాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి వెనకాతల ఉండే ఆత్మల్లో తేడా ఏమాత్రం లేదు అనేది గుర్తించడం అన్నమాట. దానికి సమదర్శిత్వం అని పేరు పెట్టాడు. పండితాః సమదర్శినః అని చెప్పాడు ఆయన. ఈ సమదర్శిత్వం ఎవరికి ఏర్పడుతుంది అంటే ఎవరికి పండ పుడుతుందో, ఎవరికి చక్కటి జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి సమదర్శిత్వం ఏర్పడుతుంది అని చెప్పాడు. అయితే కలగాల్సినటువంటి జ్ఞానం ఎట్లాంటిది అని అర్జునుడి యొక్క అభిమతం అనుకుని స్వామి దానికి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః అంటూ రెండేసి జంటల్ని చూపించాడు. అందులో కాస్త మంచి గుణాలు, కాస్త సాత్వికంగా ఉంటారు అనుకునే ఒక రెండు, కాస్త రాజసంగా ఉంటాయి అనుకునేవి రెండు, కాస్త తామసంగా ఉంటాయి అనుకునేటువంటి రెండు జంటలు చూపించాడు. అందులో బాగా చక్కటి చదువుకు తగినటువంటి వినయం ఉండేవాడు, ఏమాత్రం కూడా చదువు సంస్కారాలు అవ్వకుండా నేను కూడా ఒక ఉత్తమ మనిషిని అని చెప్పుకోవడానికి తగినట్టుగా అలాంటి కులంలో మాత్రం పుట్టినవాడు ఒక బ్రాహ్మణుడు. వీడికి అక్షరం ఒక అంటలేదు లోపల ఇప్పుడు కూడా. అయితే ఈ అంటని వాడిలో ఉండేటువంటి చేతనుడు ఎలా ఉంటాడో, బాగా విద్యను గడించినటువంటి అవినయశీలుడి యొక్క శరీరంలో కూడా అదిగో ఆ జీవుడు అంతే అలాగే ఉంటాడు. ఈ విషయాన్ని కొంచెం దృఢపరచాలి అని స్వామి యొక్క అభిప్రాయం. అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, విద్యా వినయ సంపన్నుడు అని మనం పిలిచేటటువంటి ఒక దేహం, ఆ దేహంలో దీనిని ఆధారంగా చేసుకుని ఉన్నాడు వాడు చేతనుడు అని, జీవుడు అని అంటున్నాం. అలానే బ్రాహ్మణే, ఆ బ్రాహ్మణుడిని పిలిచిన శరీరంలోనూ ఒకడున్నాడు, వాడికి అది శరీరం. ఆవులో ఒక జీవుడున్నాడు, ఏనుగులో ఒక జీవుడున్నాడు, శునకములో ఒక జీవుడు, శునక మాంసం తినేటటువంటి నికృష్టమైనటువంటి దేహంలో కూడా ఉన్నటువంటి జీవుడు. ఇన్ని రూపాలుగా ఇన్ని శరీరాల్లో ఉండేటువంటి జీవులు కూడా వాళ్ళ ఆకారాల్లో ఏం తేడాలు ఉండవు, అంత సమానమైనటువంటి ఆకారాలు కలిగి ఉంటారు. మరి తేడా అలా ఏర్పడ్డది వాడి యొక్క కర్మ ప్రభావ విశేషం చేత ఏర్పడ్డ దేహాల్లో మార్పులు తప్ప మిగతా వాడికి ఏమీ ఉండవు, అంటవు కూడా. ఇప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎట్లా చూడాలి అనే విషయాన్ని స్వామి ఈ శ్లోకం ద్వారా మానవాడికి అందిస్తున్నాడు. దాన్ని మనం కొంచెం స్పష్టంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.